హలో అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మన అయ్యప్ప స్వాముల జర్నీ మొత్తం మీతో షేర్ చేశాను. సో, దాంట్లో ఇది లాస్ట్ వీడియో అండి. సో, మీకు వీడియోస్ అన్నీ ఎలా అనిపించాయో మీ విలువైన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడైతే మధురై అండి. సో, కామాక్షి అమ్మ టెంపుల్కి అయితే వచ్చినారు. సో, అది కూడా మీకు చూపిస్తాను. 4 గోపురాలు ఉంటాయంటండి ఒకేలాగా. సో, పెద్ద పెద్దగా ఉన్నాయి హైట్గా. నాకు నిజంగా చూస్తేనే షాక్ అయింది. ఇంత పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయా అని అనిపించింది. మధుర మీనాక్షమ్మ. సో, ఇంకా అక్కడ ఏంటంటే వీళ్ళు పోయినప్పటికే టెంపుల్ అయితే క్లోజ్ చేసేసినారు. చూడండి అక్కడ కనిపిస్తుంది గోపురం. అమ్మవారి గోపురం చూస్తేనే చాలా ఆనందం వేస్తుంది. సో, అమ్మవారిని చూస్తే ఇంకెంత ఆనందంగా అనిపిస్తుందో తెలియదు కానీ టెంపుల్ గోపురాలే ఇలా ఉన్నాయంటే ఇంకా అమ్మవారు ఇంకెలా ఉన్నారో లోపల తెలియదు. ఊహించుకుంటేనే ఒళ్ళంతా ఒక రకంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడంతా షాపింగ్ ఏరియా అండి బయట. సో, బజార్లు మొత్తం షాపింగ్ ఏరియా చాలా బాగున్నాయి. సో, ఈ గోపురం ఏంటంటే ఈ గోపురం ఎలాగుందో సేమ్ 4 గోపురాలు ఒకేలా ఉన్నాయంటండి. నిజంగా గ్రేట్ కదా! అంత హైట్ గోపురాలు కట్టారంటే చాలా బాగా అన్నీ ఒకేలా ఉన్నాయి. సో, ఈ గోపురం నుంచి లోపలికి వెళ్తే ఇంకే గోపురం నుంచి బయటకు వస్తారని తెలీదు. ఏ గోపురం ఎక్కడుంది అన్నది కూడా వీళ్ళే గుర్తించలేకపోయినారు. అన్నీ ఒకేలా ఉన్నాయంట. సో, చాలా బాగున్నాయి. సో, 4 గోపురాలు కూడా వీళ్ళు చూపించారు. ఇక్కడైతే ఇంకా వాళ్ళ భార్య స్వాములకు అందరూ వచ్చేసి ఇక్కడ శారీస్ అయితే తీసుకుంటున్నారండి. సో, అందులో 2-3 మాత్రమే తీసుకున్నారు. మిగిలిన అందరూ ఎవరు తీసుకోలేదు. సో, రేట్లు అయితే చాలా చెప్తున్నారంట. 2500, 3000 అలా చాలా చెప్పారంటండి. సో, ఫైనల్గా అయితే 2-3 మాత్రమే తీసుకొని వచ్చేసినారు. అక్కడ కేరళ శారీస్ మామూలుగా ఇంకా అయ్యప్ప టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది కేరళ శారీస్ అని ఫేమస్ కదా. సో, అట్లా తీసుకున్నారు. సో, నాకైతే ఆల్రెడీ కేరళ శారీ అయితే ఉందండి. ఎందుకంటే మా అన్నయ్య మాల వేసినప్పుడైతే లాస్ట్ టైం మా అన్నయ్య 2 years బ్యాకే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పటి వరకు అయితే ఆ శారీని కట్టిందే లేదు. తీసుకొచ్చి ఇచ్చాడు కానీ తీసుకొచ్చి ఇచ్చి కూడా 2 years అయింది. ఇప్పటి వరకు దాన్ని కట్టలేదు. ఇంకా బీరువాలోనే ములుగుతుంది. సో, ఎందుకంటే చీరలు ఎక్కువ కట్టను కాబట్టి అందుకోసం నేను ఇంకా డ్రెస్లే వేసుకుంటూ ఉంటాను. అందుకే కొత్త చీరలు అలాగే ఉండిపోతాయి. ఇది వచ్చేసి 3వ గోపురం అండి. ఇంతకు ముందు అయితే మనకి వీడియో స్టార్టింగ్లో 2 గోపురాలు చూసారా, ఇది 3వ గోపురం. సో, షాపింగ్ ఏరియా కానీ బయట సూపర్గా ఉంది బ్యాక్గ్రౌండ్లో. ఇంకా స్వాములు ఏంటంటే అమ్మవారి టెంపుల్ ఓపెన్ లేదు, అమ్మవారి దర్శనం అయితే చేసుకోలేదంట. ఇంకా అందుకోసం ఏదేది కావాలో ఐటమ్స్ అయితే తీసుకొని అక్కడి నుంచి పక్కకి వచ్చారు. సో, అక్కడైతే టవాళ్ళు తీసుకొచ్చినారండి. టవాళ్ళు ఇక్కడ వచ్చి దూవ్యాన్లు. సో, వాళ్ళకి ఆల్మోస్ట్ నచ్చినటివన్నీ తీసుకొచ్చేసారండి. చాలా అక్కడి నుంచి పళనికి వచ్చారండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి అయితే వచ్చినారు. ఫైనల్గా అయితే అక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆ కొండపైకి అయితే వెళ్ళాలి. సో, లక్కీగా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారంట పళనిలో. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే అయింది అనేసి సో చెప్పారు. ఇంకా పళని అయితే ఇలా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడండి, అక్కడ పైన కొండ, అక్కడికి వెళ్ళాలి వీళ్ళు. ఇక్కడైతే కార్లు నిలిపేశారు. ఇంక వీళ్ళు నడుచుకొని పైకి ఎక్కి వెళ్తారేమో, నాకు కూడా తెలీదు. ఇంకా పళనికి అయితే వచ్చినారు. చూడండి ఇక్కడ ప్లేస్ అయితే ఎలా ఉందో ఏంటనేది చూద్దాం. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నారు నడుచుకొని ఇక్కడి నుంచి. సో, ఎందుకంటే మనకు అక్కడ కెమెరా అలో లేదు కాబట్టి లోపలికి వీడియో చూపించడం అయితే కుదరదు. ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ షాపింగ్ కానీ నిజంగా ఇలాంటి ప్లేస్కి లేడీస్ వెళ్తే మామూలుగా ఉండదు. ఇంకా ప్రసాదాలు అయితే తీసుకున్నారండి. ఇక్కడే అయ్యప్ప స్వాముల ప్రసాదాలు అండ్ హల్వా. మా స్వాములు అయితే హల్వా ఎందుకులేండి మూలుగుతుంది ఇంకా ఇంట్లోనే 8 kgs హల్వా తీసుకొచ్చేసారండి. ఇక్కడైతే వీళ్ళు అడిగారంట ఎందుకు వీడియో చేస్తున్నారని. ఛానల్ ఉందంటే ఛానల్ పేరు అయితే చెప్పారంట. వాళ్ళకి ఏం అర్థమవుతుందండి, వాళ్ళైతే కేరళ అండ్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజే వేరే. వీళ్ళు తెలుగు ఛానల్ పేరు ఇచ్చేస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది తెలుగు. సో, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియో అండి స్వామివారి జర్నీ వీడియోస్. అన్ని వీడియోస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.